పిల్లల కోసం ఫస్ట్ టైం ఇంట్లో చాక్లెట్స్ చేస్తున్నా. కోకో పౌడర్, బెల్లం, బటర్ అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం ప్లేస్ లో షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. వీటిని మంచిగా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయ్యే ముందులేండి బటర్ మెల్ట్ అయ్యి అన్ని కలిసిపోతాయి అంతే. మూడు కలిపి మిక్సీ జార్ కైనా వేసుకోవచ్చు అంట. మరి అది ఎలా వస్తుందో నాకు తెలియదు. నేనైతే ఇలాగే ట్రై చేశా. నెక్స్ట్ ఇందులో నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం ముక్కలు కూడా వేసుకుని మంచిగా కలుపుకున్నాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఇంకా చాక్లెట్ మౌల్స్ లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. ఈ చాక్లెట్ మౌల్స్ కావాలంటే ట్యాగ్ చేస్తున్నాను చూడండి. మీరు గమనించుంటే నేను బెల్లము, కోకో పౌడర్, బటర్ అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోమని చెప్పి బెల్లం కొంచెం చిన్న కప్పుతో వేసాను. ప్రజెంట్ నేను వాడుతున్న బెల్లం మేము మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాము. అది ఒరిజినల్ బెల్లము. నార్మల్ బెల్లంతో పోలిస్తే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందని నేను కొంచెం తగ్గించి వేసాను. మౌల్స్ లో సెట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఈ లోపు అల్యూమినియం ఫాయిల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. టైం కి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు. పిల్లలకి అయితే చాక్లెట్స్ బాగా నచ్చాయంట. నాకైతే అంత సూపర్ ఏం అనిపించలేదు. ఈసారి ఇంకోలా ట్రై చేద్దాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.